మన దేవుడు మన రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ జూన్ నెల 6వ తేదీ కొరకు దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని తెలియజేస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని చదువుకొని మన జీవితంలోకి స్వాధీనపరుచుకుందాం. పరిశుద్ధ బైబిల్లోంచి దేవుడు మనకు ఈరోజు ఒక వాక్యాన్ని తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆ వాక్యం ద్వారా నీ జీవితంలో, నా జీవితంలో ఆయన గొప్ప మేలులు చేస్తానని తెలియజేస్తూ ఉన్నాడు. నీకు నేను సహాయకుడిగా ఉంటానని తెలియజేస్తూ ఉన్నాడు. నీకు నేను బలమును ప్రసాదిస్తానని తెలియజేస్తూ ఉన్నాడు. ఆ దేవుడిచ్చేటువంటి బలాన్ని మనం పొందుకొని ఆయన కాపుదల మనకు ఎప్పుడు ఉండులాగా మనము దేవుణ్ణి పోలి జీవించే విధముగా ఆయన కృపను, ఆయన మనకిస్తున్నటువంటి ఆ దీవెనలు మనం పొందుకునే వారిగా మన జీవితాన్ని కొనసాగించుకుందాం. పరిశుద్ధ బైబిల్లోంచి యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు ఈ రీతిగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతియను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. దేవుడు ఈరోజు మనకి గొప్ప వాక్యాన్ని తెలియజేస్తున్నాడు. ఆయన మనకు ఎన్ని విధాలుగా సాయం చేస్తానో ఆయన నోటి ద్వారా, ఆయన ఇచ్చేటువంటి జీవవాక్కు ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు ఎప్పుడు సదాకాలము తోడై ఉన్నానని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. తల్లి గర్భంలో నువ్వు రూపింపక ముందే దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. ఆయన చిత్తాన్ని నీవు నెరవేర్చుటకు భూమి మీదకి వచ్చావు కాబట్టి ఆయన స్వహస్తాలతో నిన్ను కాపుదలతో నిన్ను రక్షిస్తూ ఉన్నాడు. అందుకే దేవుడి మాటను తెలియజేస్తూ ఉన్నాడు. నేను నీతో చెప్పి ఉన్నాను. ఆయన విశ్వాసులైనటువంటి మనము, ఆయనకు బిడ్డలుగా ఉన్నటువంటి మనము, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడే మాటలను మనము చెవులారా వినాలంటే ఆయనను మన సొంత రక్షకునిగా మనము ఒప్పుకొని ఆయన బిడ్డలుగా మనము జీవిస్తూ ఉంటే ఆయన మనతో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. ఏమని మాట్లాడుతున్నాడో ఇక్కడ తెలుసుకుందాం. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. దేవుడు మనతో ఈరోజు ఈ మాటను చెప్తూ ఉన్నాడు. నేను నీకు తోడై ఉన్నాను, నువ్వెందుకు భయపడుతున్నావు? నేను నీకు తోడై ఉన్నాను, నీవెందుకు భయపడుతున్నావు? దావీదు గారు అరణ్యంలో ఎంతో కాలం జీవించారు. ఆయన భయపడలేదు. ఎందుకంటే దావీదుకి దేవుడు తోడై ఉన్నాడు. ఆ రీతిగా ఈరోజు నీకు నాకు దేవుడు తోడై ఉన్నాడు. ఆ మాటను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను, నువ్వెందుకు భయపడుతున్నావు? ఈ లోకంలో ఉన్నటువంటి సమస్యలను చూసి నువ్వు భయపడుతున్నావు. ఈ లోకంలో ఉన్నటువంటి అనేక పరిస్థితులను చూసి నువ్వు భయపడుతూ ఉన్నావు. నీ కుటుంబ సమస్యలను చూసి నువ్వు భయపడుతూ ఉన్నావు. నీ ఎదురుగా ఉన్నటువంటి, ఎదుర్కోలేనటువంటి ఎన్నో సమస్యలను చూసి నువ్వు భయపడుతున్నావు. అందుకే దేవుడు ఈరోజు ఈ మాట నీకు తెలియజేస్తూ ఉన్నాడు. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నువ్వెందుకు దిగులు పడుతున్నావు? నువ్వెందుకు రోధిస్తున్నావు? నువ్వెందుకు ప్రయాసపడుతున్నావు? నా బిడ్డమైనటువంటి నీకు నేను తోడుగా ఉన్నాను. నేను నిన్ను బలపరుస్తాను. నీకున్నటువంటి బలహీనతలన్నిటిని దేవుడు తీసివేసి ఈరోజు దేవుడు ఒక మాటను తెలియజేస్తున్నాడు. నేను నిన్ను బలపరుస్తాను అని దేవుడు ఇక్కడ ఇంత స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. నీకు సహాయం చేయువాడును నేనే. ఈ భూమి మీద ఉన్నటువంటి ఎవ్వరు కూడా నీకు సహాయం చేస్తానని నిన్ను మోసగిస్తారేమో కానీ నీకు ఎల్లవేళలా నీ జీవితాన్ని ఒక మంచి ప్రణాళికగా తయారు చేయగలవాడును నేనే.
నీకున్నటువంటి దేవుడిచ్చినటువంటి గొప్ప తలంతుల్ని ఆయన నీ కొరకు ఎప్పుడో ఏర్పరిచి ఉన్నాడు. అందుకే ఈరోజు నీ జీవితాన్ని ఆయన నీవు తల్లి గర్భంలో రూపింపకముందే దేవుడు నీకు ఒక ప్రణాళికను ఏర్పాటు చేసి ఉన్నాడు. అందుకే దేవుడు ఈ మాట చెప్తున్నాడు, నీకు సహాయం చేయవాడును నేనే. ఇంకెవరు నీకు సాయం చేయడానికి ముందుకు రారు ఈ భూమి మీద. తల్లి అయినా నిన్ను మరుచునేమో, తండ్రి అయినా నిన్ను విడిచినేమో, అయితే దేవుడు నీకు సహాయం చేయవాడును నేనే అని ఈరోజు స్పష్టంగా మీతో మాట్లాడుతూ ఉన్నాడు. సహాయం చేసేవారిని వదిలిపెట్టి మనకు సహాయం చేస్తాను అని చెప్పి మోసగించేవారి వైపు నీవు ఇప్పటి వరకు చూసి ఉంటే దేవుడు ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నాడంటే, నీకు సహాయం చేయవాడను నేనే, ఇంకెవ్వరూ నీకు సహాయం చేయరు అని దేవుడు ఇక్కడ నొక్కినట్టుగా చెప్తున్నాడు. అయితే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నా హస్తము నీతి గలది, నా హస్తము దయగలది, నా హస్తము రక్షణ గలది. దేవుడి హస్తంతో మనల్ని దేవుడు కాపుదల కలుగు చేస్తానంటే అంత గొప్ప ధన్యత మనకి ఇంకెక్కడి నుంచి దొరుకుతుంది. ఆయన ఈరోజు పలు విధాలుగా తెలియజేస్తూ ఉన్నాడు మనకి. సహాయం చేయువాడును నేనే, నిన్ను బలపరచువాడును నేనే, నీకున్నటువంటి పరిస్థితుల్ని మేలుకరముగా తయారు చేయగలటువంటి దేవుడను నేనే. ఆయన దక్షిణ హస్తము, నీతి గల హస్తము. అవినీతి పరుల హస్తాలు మనకి భూమి మీద ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. కానీ దేవుడు ఈరోజు నీతి అను నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకొందును. ఈ జీవితంలో ఇంత గొప్ప మాటలను నీవు ఎప్పుడు ఇంత గొప్ప మాటలు నువ్వు ఎప్పుడు విని ఉండకపోయి ఉండవచ్చు. అయితే ఈరోజు ఈ జూన్ నెల 6వ తేదీన దేవుడు ఎన్నో మాటలను నీ కొరకు తెలియజేస్తూ ఉన్నాడు. నీవు ఇప్పటి వరకు దేవుణ్ణి గుర్తెరగలేదనుకో, ఇప్పటి వరకు చుట్టూ ఉన్న వారిని నమ్మి నీవు మోసపోయి ఉంటే, నీవు అనేక సమస్యలతో ఇసుకి వేసారిపోయి ఉంటే, నీ ఒంట్లో ఉన్నటువంటి అనారోగ్యాలు నిన్ను బలహీనుడిగా తయారు చేస్తూ ఉంటే, నీ కొరకే దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాటలను నీవు చెవులారా విని మనసారా నీ హృదయంలో దాచుకో. ఆయన జీవవాక్యాన్ని నీవు చదువుతూ దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే దేవుడే మనకి స్వయంగా మనతో మాట్లాడినట్టు ఉంటుంది. ఈ వాక్యం ఉన్నటువంటి శక్తి ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ దేవుళ్ళకి ఏ దెయ్యాలకి లేదు. మన దేవుడు జీవము గల దేవుడు. మన దేవుడు మరణపు ముళ్ళుని విరిచి తిరిగి లేచిన దేవుడు. మన దేవుడు మన కొరకు పరలోక రాజ్యంలో ఒక రాజ్యాన్ని ఏర్పరుచుతున్నటువంటి రాజు. అయితే దేవుడు ఈరోజు మనతో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీకు దేవుడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నేను ఆదుకొందును. దేవుడు ఈరోజు మీకు ఇటువంటి గొప్ప మాటలను తెలియజేశాడు కాబట్టి అతి కృపా ధన్యత దేవుడు మీకును నాకును ఎల్లవేళలా దయచేయను గాక. ఆమేన్.